సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ బంజారాహిల్స్ డివిజన్లోని నందినగర్ బస్తీల్లో తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు. ప్రజల ఆదరణ బాగుందన్న దానం సికింద్రాబాద్ సెగ్మెంట్లో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం 6 డివిజన్లలో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు అదేవిధంగా పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా తండోపతండాలుగా ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ ఫెడరల్ ఫండ్ రావాలి అంటే మరి కేసీఆర్ గారికి 16 సీట్లు వస్తే కేంద్రంలో చక్రం దింపేటువంటి అవకాశం ఉంటుంది. ఎర్రకోట మీద జెండా ఎవరెగరేయాలనేది కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అధికారం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు కోరుతున్నారు తెలంగాణ ప్రజలు అంటే 4.5 సంవత్సరంలోనే తెలంగాణ ఒక బంగారు తెలంగాణ చేసినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మళ్ళా 16 సీట్లు మావి ఒకటి ఎంఐఎం సీటు 17 వచ్చినట్టయితే తప్పకుండా కేంద్రంలో చక్రం దింపి ప్రధానమంత్రి, కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు ప్రధానమంత్రి ఎలా ఉండాలి అంటే కేసీఆర్లా ఉండాలి అని, ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే కేటీఆర్లా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో కేసీఆర్ గారు చక్రం దింపితే ఇక్కడ మన రాష్ట్రంలో మరి కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకొని తండ్రిని మించిన తనయుడుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేస్తూ మేము గర్వపడతా ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మొన్న మే 23 తారీఖు నాడు రిజల్ట్ చూసుకోండి, 16+1 17 సీట్లు గెలుస్తాం. ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు.